ఒకవేళ టీఎస్ఐఏసీ కనుక తన పని చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇంకా పెట్టుబడులను ఆకర్షించి ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొస్తే వెల్కమ్ చేస్తాం. కానీ అట్లా చేస్తలేరు కదా. నిన్న కంచగచ్చిపోలి భూములను కనీసం అది క్లియర్ చేయకముందే, అది మొత్తం ఇండస్ట్రీస్కి అనుగుణంగా మారకముందే దాన్ని కుదవబెట్టేసిరు, 10,000 కోట్లు తెచ్చేసిండ్రు. ఆ 10,000 కోట్లు ఎక్కడికి పోయినాయంటే మేము రైతు బంధు ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినామని చెప్తున్నారు. అంటే పప్పు బెల్లం లెక్క మీరు 10,000 కోట్లు పంచుకుంటే ప్రజలకు ఏం జవాబుదారీ ఉన్నట్టు? శ్రీధర్ బాబు గారు వచ్చి ఒక మాట చెప్తారు 10,000 కోట్ల మీద, ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్తారు, ఇంకొక బట్టి గారు ఇంకొక మాట చెప్తారు. క్లారిటీ లేదు. తెచ్చినటువంటి 10,000 కోట్లు ఏమైనాయి? ప్రజలకు జవాబు చెప్పండి. 1,80,000 కోట్లు అప్పు తెచ్చిరు ఇప్పటి వరకు, ఏమైంది? అది ప్రజలకు జవాబు చెప్పండి. టీఎస్ఐఏసీని ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేస్తే అది పబ్లిక్కి పనికొస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి పనికొస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఖజానాలో డబ్బులు తెచ్చుకోవడానికే టీఎస్ఐఏసీని మారుస్తున్నారని వాళ్ళు నేను అలిగేషన్ చేస్తున్నా. వారిని జవాబు చెప్పమనండి ప్రజలకు.